హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కార్తికేయ. మీకోసం ఒక మంచి కొత్త వీడియో చేద్దామని చెప్పేసి కేరళ బయలుదేరాను గైస్. బట్ బెంగళూరు, సేలం అండ్ కొచ్చి, అలెప్పి, త్రివేంద్రం దాకా వెళ్ళాను గైస్ బై రోడ్ కార్లో. కానీ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ రోడ్ ట్రిప్ అయితే ఎక్స్ప్లోర్ చేయటం జరిగింది. అది మీకోసం సరదాగా చూడండి. అండ్ ఇది మన కారు టాటా నెక్సన్, బ్రాండ్ న్యూ కార్ అనమాట. 2 months అయింది తీసుకొని. అండ్ చాలా బాగా అనిపించింది రోడ్ జర్నీ. చాలా చిన్న కార్ అయినప్పటికి కూడా అద్భుతంగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు మాకు. అయితే ఇది కృష్ణగిరి అని చెప్పేసి, మరి తమిళనాడులో ఉందో మరి కేరళలో ఉందో ఐడియా లేదు, కానీ ఒక బ్యూటిఫుల్ సిటీ అనమాట ఇది. అండ్ మన కోనసీమ లేదంటే ఒక గోవా అండ్ నిజానికి ఒక పుకెట్ లాగా ఐలాండ్ లాగా అనిపించింది నాకు. చుట్టూ కొబ్బరి చెట్లు, గ్రీనరీ, డిఫరెంట్ ఇళ్ళు, కొండలు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అందుకనే నేను ఈ రోడ్డు జర్నీ అంతా క్యాప్చర్ చేశాము. నిజానికి నాకు బై రోడ్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సుల కన్నా. అండ్ ఎందుకంటే ఇట్లా ప్రకృతిని ఆస్వాదించుకుంటూ మనం సరదాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా వీడియోలు తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఫ్లైట్లో కూడా కొన్ని వ్యూస్ బాగుంటాయి, కానీ అవి కూడా కొన్ని క్యాప్చర్ చేసి పెట్టాం కదా మన ఛానల్లో. అండ్ గైస్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఒక కామెంట్ చేసి అండ్ లైక్ అయితే కొట్టండి గైస్. మనకి సబ్స్క్రైబర్లు కొద్దిగా అవసరం ఉందన్నమాట. 1 year అయింది ఛానల్ పెట్టి, వీడియోలు చేస్తున్నా కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదన్నమాట. అండ్ ట్రావెలింగ్ అంతా సొంత ఖర్చులతో చేయాల్సి వస్తుంది. మీన్స్ దాదాపు 5 countries చేశాను కదా. చాలా ఏ యూట్యూబర్ కూడా మనకి ఇంత పెద్ద కంటెంట్ చేయలేదు. బట్ ఏంటంటే అలా అదృష్టానికి తక్కువ వీడియోస్కి వాళ్ళకి మానిటైజేషన్ అయినాయి. బట్ మన వీడియోలు ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. వీడియోలు బాగానే ఉంటాయి కానీ అండ్ చేస్తున్నాను, మీకు మంచి వీడియోలు చేస్తున్నాను, మంచి కంటెంట్స్ పెడుతున్నాను. బట్ సబ్స్క్రైబ్స్ అవ్వట్లేదు. అండ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు అనమాట. సో దయచేసి వీడియో నచ్చితే కదా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోలు వస్తాయి. 26కి మంచి ప్లాన్ చేశాను ట్రావెలింగ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అనమాట. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది అనమాట అక్కడ దాకా. అండ్ కొచ్చి దాకా చాలా బాగుంది. ఆ తర్వాత కూడా బాగానే ఉంది, కానీ హైవేలో బ్రిడ్జిలు కడుతున్నారు అనమాట. దాని గురించి కాస్త ట్రాఫిక్ డైవర్షన్లో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అంత సాఫీగా సాగట్లేదు ప్రయాణం. ఈ రోడ్లో అయితే 100, 120, 130, 140, 150 కూడా కొట్టాను కొన్ని అయితే. అండ్ అదనమాట సరదాగా రోడ్ జర్నీ అయితే కేరళకి అద్భుతంగా చేయొచ్చు. మాతో పాటు అయ్యప్ప స్వాములు చాలామంది వచ్చారు. ఇవాళ 13 సీటర్స్ బస్సులు లాంటివి వచ్చినాయి అన్నమాట. అంటే ఎంత హార్డ్ కొట్టినా ఒక 2 డ్రైవర్లు ఉంటే, ఎంత హార్డ్ కొట్టినప్పటికి కూడా వెళ్ళొచ్చులే. ఒక పగలు, ఒక నైట్ అట్లా కొట్టేస్తే రీచ్ అయిపోతాం. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ అలపిలో స్టే చేసాము. అక్కడ నుంచి వర్కాల బీచ్కి వెళ్ళంగానే చీకటి అయింది, వీడియోలు ఏమి రాలేదు. అక్కడ నుంచి పద్మనాభ టెంపుల్ని చూద్దామని వెళ్ళాం, గుడి మూసేశారు, చీకటి అయిపోయింది. మళ్ళీ రిటర్న్ 150 kilometers వచ్చి మళ్ళీ అలపిలో స్టే చేయాల్సి వచ్చింది. నిజానికి అక్కడ స్టే చేసినట్టయితే త్రివేంద్రంలో పొద్దున్నే అదే టెంపుల్ దర్శనం కూడా చేసుకునే వాళ్ళం, బాగుండేది. సో బ్యాడ్ లక్ అన్నమాట.
కొద్ది ప్లానింగ్‌లో చిన్న ప్రాబ్లమ్ అనమాట. చూడండి గైస్ ఎంత బాగుందా కొండ. రోడ్డు మీద జర్నీ చేస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించిందనమాట. సంతోషంగా అనిపించింది. ఎక్కడ విసుగు లేదు, బోరింగ్ లేదు. సరదాగా జర్నీ అయిపోయింది. ఒక అద్భుతమైన కేవ్ కూడా వస్తుందనమాట. కొండని కొట్టేసి లోపల నుంచి రోడ్డేశారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. అండ్ మీకు నచ్చుద్ది. నేను ఇటువంటి కేవ్ నేను మన పూణే అండ్ లోనావాలా ఖండాలా రోడ్‌లో చూశాను. మళ్ళీ ఇక్కడ చూశాను. అండ్ ఆఫ్‌కోర్స్ మన అరకు రోడ్‌లో కూడా చాలా టనెల్స్ ఉన్నాయంటలే గానీ, మరి మనం ఆ ట్రైన్ రూట్‌లో ఎప్పుడు వెళ్ళలే. ఎప్పుడు మనం బస్ రోడ్‌లో అదే బై రోడ్డే వెళ్తున్నాం కాబట్టి ట్రైన్ రోడ్‌లో తగులుతాయంట చాలా టనెల్స్. వాటర్ ఫాల్స్, టనెల్స్ వస్తాయట మరి. మనం ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో, అది చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కేరళ. అసలు ప్రేమలో పడిపోతాం కేరళ వస్తే ఎవడైనా. మనం ఏంటంటే దీని చుట్టుపక్కల ఐలాండ్ కంట్రీస్ ఇండోనేషియా అండ్ థాయిలాండ్ అండ్ మలేషియా ఎట్లాంటి కంట్రీస్ తిరుగుతూ ఉన్నాం కానీ అక్కడ కనపడతాయి ఇటువంటి ఐలాండ్స్ ఇటువంటి లొకేషను. మళ్ళీ కేరళలో చూశాను. అంటే నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేశానులే కేరళ. ఇంతకుముందు కూడా ఎవరు చెప్పినట్టు అనిపించలేదు నాకు. చాలా బాగుంటుంది కేరళ అని. సరే ఇక నేనేం ప్లాన్ చేస్తానంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ చాలా జాగ్రత్తగా ఒక 10 రోజులు 15 రోజులు రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాను. గోవాతో మొదలుపెట్టి అంటే ఆల్మోస్ట్ మనం బెంగళూరు, మైసూరు వీడియో చేసాం కాబట్టి అటు అది అవసరం లేదు. గోవాకి వెళ్ళిపోయి గోవా నుంచి మన గోకర్ణ అండ్ మురుదేశ్వర్ అట్లా ఉడిపి అట్లా ఆ బెల్ట్ అంతా కొట్టుకుంటూ వచ్చేస్తాను గైస్. అటు రామేశ్వరం వెళ్ళి అటు తిరిగి మళ్ళీ మధ్యలో మళ్ళీ కొన్ని ఉన్నాయి కోయంబత్తూరు, ఊటీ ఉన్నాయి మళ్ళీ అవి కవర్ చేయలేమనుకుంటా. అట్లా మున్నార్ తర్వాత ఇవన్నీ వాయనాడు అన్నీ కవర్ చేసి కేరళ అంతా అట్లా నుంచి చెన్నైలోకి వెళ్ళిపోయి అలాగొచ్చేద్దామని ప్లానింగ్ ఉంది మరి. కానీ మీరందరూ సహకరిస్తే చేయొచ్చు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ వీడియోలు చూసి మీరందరూ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వచ్చేసింది మన టన్నల్ గుహ. బాగా చేశారు. మొత్తం లైటింగ్ గీటింగ్ పెట్టారు. మధ్యలో ఇంకొక పాసింగ్ కూడా పెట్టారు. అవతల టన్నల్కి వన్ వే అనమాట ఈ టన్నల్స్ ఓన్లీ. అది గాయస్ మీరు కాస్త సహకరిస్తే నేను ఇంకా మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి నాకు మంచి అవకాశం వచ్చినట్టు ఉంటుంది మీరు. అండ్ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం చూడండి. మన ఛానల్లో దాదాపు ఇప్పుడు 6 కంట్రీలు వీడియోలు పెట్టాను. ఎందుకంటే మధ్యలో బ్యాంకాక్ 2 సార్లు వెళ్ళాల్సొచ్చింది. అందుకు తప్పలేదు. అదే ఆ ట్రిప్ ఇంకో కంట్రీ పెడితే ఇంకో కంట్రీ కవర్ అయ్యేది నెంబరు. మొత్తానికి ట్రై చేస్తాను. ఈ 26కి సౌత్ ఈస్ట్ ఏషియా, కంబోడియా ఒకటి, తర్వాత వియత్నాం, ఫిలిప్పీన్స్ అండ్ ఇట్లా కొడదామని ట్రై చేస్తాను. సింగపూరు అట్లీస్ట్ ఒక 4 కంట్రీలను కవర్ అవుతాయని చూద్దాము. అది గైస్ 25th ఈ సంవత్సరం అయితే మనం 2 కంట్రీలు కవర్ చేసాం. జనవరిలో మకావ్ కవర్ చేసాం. మే నెలలో ఇండోనేషియా కవర్ చేసామనమాట. లాస్ట్ ఇయర్ కూడా అలాగే నేపాల్ చేసాము అండ్ మలేషియా కూడా చేసాము. అండ్ దిస్ ఇయర్ నేను ఒక 4, 5 కంట్రీలన్న ప్లానింగ్‌లో ఉన్నాను. బట్ మీరు సపోర్ట్ చేయండి. దానికి ముందు ఏంటంటే ఇండియా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ సౌత్ అండ్ నార్త్ మనకి చూడని ప్రదేశం అంటూ ఉండకూడదు ఇండియాలో. అట్లాంటివన్నీ చేసి మీకోసం చూపిస్తాను. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది రిక్వెస్ట్ గైస్ ప్లీజ్. ఎందుకంటే ఆడియన్స్ లేకుండా ఏ కళాకారుడు ఏ పని చేయలేడు. మొన్న చూడు మన అమ్మాయి అక్కడ ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ కొట్టింది. కనీసం చప్పట్లు కొట్టడానికి స్టేడియంలో ఎవరూ లేరంట. అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. మేము మంచి మంచి వీడియోలు చూసినప్పుడు మీరందరూ ఒక 5,000 మంది, 10,000 మంది చూస్తే మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా సఫిషియెంట్‌గా ఉంటే చాలా బాగుంటుందనమాట. దయచేసి అర్థం చేసుకోండి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మహా అయితే మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ కనపడతాయి. అది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.
అందరికీ రుణపడి ఉంటాము. ప్లీజ్ సపోర్ట్.